హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను కిచెన్. ఇవాల్టి మన వీడియోలో కొన్ని వంటింటి చిట్కాలను మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ చిట్కా వచ్చేసి ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా తరిమి కొట్టాలనేది చాలా సింపుల్ చిట్కా అండి. ఒక పాత మీరు వాడింది కప్ అయినా పర్లేదండి, చిన్న బౌల్ అయినా పర్లేదు, దాన్ని తీసుకొని ఒక ధూప్ స్టిక్ని వెలిగించుకోండి. ఇలా వెలిగించుకున్న తర్వాత వేపాకు ఉంటుంది కదా, ఆ వేపాకును పచ్చి వేపాకును తీసుకొని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకోవడం వల్ల ఆ పచ్చి వాసనకు పొగ అనేది ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు వేపాకు చేదు వాసనకు ఆ దోమలు అనేది త్వరగా చనిపోతాయండి. ఇలా వేపాకు వేయడం వల్ల చూడండి, మనకు పొగ అనేది ఎక్కువ వస్తుంది కదా. ఈ పొగ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనకు ఎక్కడ దోమలు ఉంటాయో ఆ ప్లేస్లో మనం ఇదిని పెట్టాలి. ఎక్కువగా మనకు బెడ్రూమ్లలో లేకుంటే కిచెన్లో ఎక్కువగా దోమలు వస్తుంటాయి కదా, ఆ ప్లేసుల్లో ఇలా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల చాలా త్వరగా దోమలు అనేది పారిపోతాయి, చనిపోతాయి కూడా. రెండవ చిట్కా, ఇత్తడి రాగి వస్తువులను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలన్నది. ఇది పాతకాల పద్ధతి అండి. చాలా సింపుల్, ఎలాంటి ఖర్చు లేకుండా, మనకి ఎలాంటి పీతాంబరి పౌడర్ వాడకుండానే ఈ వస్తువులను మనము చాలా త్వరగా తలతల మెరిసేలా చేసేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా జిడ్డుగా ఉన్న రాగి ఉన్న ఇత్తడి వస్తువులు ఉన్నాయి కదా, వీటిని తీసుకొని కొద్దిగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. చింతపండు తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వండి. ఇలా నానిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మనకి ఈ వస్తువులకు అప్లై చేసేసుకోవాలి. పాతకాలంలో అయితే ఎలాంటి పీతాంబరి వాడకుండా ఇలా ఇంట్లో ఉండే చింతపండు అయినా లేకుంటే నిమ్మకాయలైనా తీసేసుకొని ఇలా పిండేసుకొని వెండి వస్తువులైనా లేకుంటే రాగి ఇత్తడి వస్తువులైనా తలతలగా మెరిసేలా చేసుకునేవారు. ఇలా అప్లై చేసి ఒక 2-3 నిమిషాలు వదిలేయండి. అప్పుడే మనకు ఈ చింతపండు రసం మొత్తం ఈ వస్తువులకు పట్టి త్వరగా తెల్లగా అవుతాయండి. చూడండి, మనకు తోమకుండానే తెల్లగా అనిపిస్తున్నాయి కదా. ఇలా అవుపించిన తర్వాత కొంచెం సర్పు తీసుకోండి. కొంచెం సర్పు తీసుకొని మన స్టీల్ పీస్ తోటి ఇలా రాసేసుకుంటే మనకు జిడ్డు ఉంటే ఆ జిడ్డు కూడా పోతుందండి. ఎందుకంటే ఆయిల్ మరకలు ఉంటాయి కదా, మనం దీపాలు వెలిగించినప్పుడు ఆయిల్ మరకలు మనం ఇట్లా చేతితోటి ముట్టినప్పుడు కూడా ఆయిల్ మరకలు అనేవి అంటుతాయి కదా. అలాంటప్పుడు కొంచెం సర్పైనా కొద్దిగా సబ్బైనా వేసేసుకొని ఇలా తోమేసుకున్నాం అనుకోండి, చాలా తెల్లగా అవుతాయి. ఆ మరకలు కూడా ఉంటే ఆ మరకలు కూడా పోతాయండి. చూడండి ఎంత తెల్లగా అయినాయో. ఇలా కాకుండా కూడా కొంచెం నిమ్మకాయ పిండేసి కూడా ఈ వస్తువులను తలతల మెరిసేలా చేసేసుకోవచ్చండి. ఈ రెండింటిలో ఏదైనా ఒక చిట్కా మీరు ఫాలో అవ్వచ్చు. థర్డ్ చిట్కా వచ్చేసి, బియ్యంలో పురుగు పట్టకుండా ఏ విధంగా టిప్స్ మనం ఫాలో అవ్వాలి అనేది మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ ముందుగా బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా కొంచెం వేరేసుకోవాలి. ఏదైనా డస్ట్ గిస్ట్ ఉంటే చెరిగేసుకోవాలి. ఫస్ట్ చెరిగేసుకున్న తర్వాత వేపాకు ఉంటుంది కదా, ఇలా వేపాకును ఎండబెట్టేసుకోండి. వేపాకు తీసుకొని ఎండబెట్టేసుకొని వాటి రెమ్మలు ఒలుచుకోండి. ఈ విధంగా రెమ్మలు ఒలుచుకొని ఒక కవర్లో పెట్టండి.
ఇలా కవర్లో పెట్టేసి వాటిని చిన్నగా మలిచేసుకోండి. ఇలా మలిచేసుకొని బియ్యం బస్తాలైనా లేకుంటే మీరు పోసుకున్న డబ్బాలైనా కూడా ఇలా మలిచి పెట్టేసుకోవచ్చండి. మీకు అర్థం కావడానికి నేను ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని మీకు చూపిస్తున్నాను. మీరు మాత్రం బియ్యం బస్తాలలో పెట్టేసుకోండి. ఇలా అక్కడక్కడ మధ్యలో పెట్టేసుకోండి. ఈ వేపాకు వాసనకు ఎక్కువగా మనకు పురుగు పట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ వెల్లుల్లి తీసుకోండి. ఈ వెల్లుల్లి తీసుకొని కూడా ఈ వెల్లుల్లిని కూడా అక్కడక్కడ బియ్యం బస్తాలు మధ్యలో పెట్టేయండి. ఈ వెల్లుల్లి వాసనకు కూడా పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి. నెక్స్ట్ మిరియాలు తీసుకోండి. మిరియాలు తీసుకొని ఒక కాటన్ క్లాత్ పైన కొన్ని వేసి ఇట్లా ముడిలా కట్టేసుకోండి. ఈ మిరియాల ఘాటుకు కూడా మనకు బియ్యంలో పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి. ఇందులో ఏదైనా ఒక చిట్కా మీరు ఫాలో అవి బియ్యంలో పురుగులను పట్టకుండా చూసేసుకోవచ్చండి. ఇలా మధ్యలో అక్కడక్కడ పెట్టేసుకోండి. నెక్స్ట్ మెంతులు. ఈ మెంతులు కూడా కొన్ని తీసుకొని వీటిని కూడా కాటన్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా ముడిలాగా వేసుకొని అక్కడక్కడ మధ్యలో పెట్టేసుకోండి. ఈ మెంతుల ఘాటుకు కూడా పురుగు అనేది త్వరగా పట్టదండి. ఇలా నెక్స్ట్ లవంగాలు. ఈ లవంగాలను కూడా తీసుకొని వీటిని కూడా కాటన్ క్లాత్ పైన పెట్టేసుకొని వీటిని కూడా ముడిలాగా చేసేసుకొని అక్కడక్కడ పెట్టేసేయండి. ఈ లవంగాల ఘాటుకు కూడా ఈ బియ్యంలో పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి. ఈ 5 ఏదైనా ఒకటి మీరు ఫాలో అవ్వండి. ఇలా పెట్టేసుకుంటే బియ్యంలో మనకు అస్సలు పురుగు అనేది పట్టదు. నెక్స్ట్ వెండి పట్టీలు. ఈ వెండి పట్టీలు కూడా ఏ విధంగా తరతర చేయాలనేది చాలా సింపుల్ చిట్కా అండి. ఇది మీకు చాలా అందుబాటులోనే దొరుకుతుంది. ఇంట్లో ఉండే వస్తువుతోటే ఈ వెండి వస్తువులను చాలా త్వరగా తెల్లగా చేసేసుకోవచ్చు. కోల్గేట్ పౌడర్ తీసుకోండి. మీకు బయట షాపులలో దొరుకుతుంది కదా, కోల్గేట్ పౌడర్ అయినా లేకుంటే కోల్గేట్ పేస్ట్ అయినా మీకు అందుబాటులో ఉంటుంది కదా, అదైనా తీసుకొని కొంచెం సర్పు వేసుకోండి. ఏ సర్పు అయినా పర్లేదు, సర్పు కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొన్ని వాటర్ పోసుకోండి. వీటికి ఒకసారి అప్లై చేసేసుకోండి. ఇలా మనకు వాటర్ పోసుకొని అప్లై చేయగానే తెల్లగా మారిపోతాయండి. మనకు ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా తోముతుంటేనే చూడండి ఏ విధంగా తెల్లగా అవుతున్నాయో. చాలా సింపుల్ చిట్కా కదండి. ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా త్వరగా వస్తువులను మనము శుభ్రం చేసేసుకోవచ్చు. నాకు ఎలాంటి పీతాంబరి పౌడర్ వాడకుండానే, ఇది కూడా చాలా పాతకాల పద్ధతి అండి. కాకపోతే ఇప్పుడు మనం ఇది యూజ్ చేస్తున్నాం, కానీ ఇది పాతకాలంలో కూడా ఇలా యూజ్ చేసుకునేవారు. ఇలా చిటికలో వెండి వస్తువులను మీరు త్వరగా క్లీన్ చేసేసుకోవచ్చు. పట్టీలండి. ఈ పట్టీలు చూడండి బాగా జిడ్డుగా ఉన్నాయి కదా, నల్లగా జిడ్డుగా ఉంటే వీటిని ఏం చేయాలి, ఒక 2-3 నిమిషాలు ఇందులో నానబెట్టేసేయండి. ఇందులో నానబెట్టేసి
ఒక బ్రష్ సహాయంతో వీటిని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా బ్రష్ తోటి ఇలా మనం అప్లై చేసిందనుకోండి తెల్లగా మారిపోతాయి. ఈ చిట్కా కాకుండా మీకు ఇంకా సింపుల్ చిట్కా కూడా చూపించుతాను. మీకు కుక్కుడుకాయలు దొరుకుతాయి కదండి, ఆ కుక్కుడుకాయలను కూడా వేడి వాటర్లో నానబెట్టేసుకొని ఇలా వెండి పట్టీలను కూడా శుభ్రం చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా పాతకాల పద్ధతి అండి. మనకు అప్పుడు ఎలాంటి పౌడర్స్ అవి ఏం వాడకుండా కుక్కుడుకాయలతోటే ఇలా చేసేసుకునేవారు. ఇలా క్లీన్ చేసేస్తే చాలా తెల్లగా మెరిసిపోతాయి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోటోలైనా వెండి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి కదా, ఈ విగ్రహాలను కూడా ఇలానే శుభ్రం చేసేసుకోవచ్చు. ఇలా విగ్రహాలు శుభ్రం చేసేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం కోల్గేట్ పౌడర్ని ఒక్కటే వాడాలి, సర్పు అలాంటివి వాడకూడదు. ఎందుకంటే విగ్రహాలు కదా, దేవుని విగ్రహాలు కాబట్టి అలా వాడకూడదు. ఓన్లీ కొంచెం కోల్గేట్ పౌడర్ వాడితే సరిపోతుంది. ఇలా 2 చిట్కాలతో మీరు చాలా ఈజీగా వెండి వస్తువులను క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ చిట్కా వచ్చేసి ట్యాబ్లెట్స్. నాకు ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ తోటి చిట్కా మరియు మిక్సీ జార్స్ బ్లేడ్స్ అనేది మనకు షార్ప్ అవ్వడానికి ఇదొక సింపుల్ చిట్కా అండి. మిక్సీ జార్ ఉంది కదా, ఈ మిక్సీ జార్ని తీసుకొని మన బ్లేడ్స్ చూడండి లోపల జిడ్డుగా ఉండి బ్లేడ్స్ అనేది కరెక్ట్గా మనకు పనిచేయకపోతే ఏం చేయాలంటే రాళ్ళ ఉప్పు అంటే మనకు దొడ్డుప్పు దొరుకుతుంది కదా, ఆ దొడ్డుప్పు తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లేడ్స్ అన్నీ షార్ప్ అవుతాయి, మనకు మళ్ళీ కొత్త వాటిలాగా యూజ్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ ట్యాబ్లెట్స్, మనకు ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ తోటి చాలా చాలా సింపుల్ చిట్కా అండి. ఇది అందరికీ తెలిసినదే. ఈ ట్యాబ్లెట్స్ అన్నిటిని తీసేసుకోండి. ఈ విధంగా ఇలా ట్యాబ్లెట్స్ తీసేసుకొని మెత్తగా దంచేసుకోండి. ఇలా మెత్తగా దంచేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకోండి. గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఈ ట్యాబ్లెట్ మిశ్రమాన్ని పోసేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. మీకు కొంచెం గోరువెచ్చని వాటర్ పోయడం వల్ల ఏమైందంటే ఈ ట్యాబ్లెట్స్ మొత్తం త్వరగా కరిగిపోతాయి. కొంచెం చల్లటి నీళ్ళు అయితే లేట్ అవుతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చని వాటర్లు పోసుకుంటే త్వరగా కరిగిపోతుంది కదా. ఇలా కరిగిపోయిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి, వాటర్ అనేది చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనకు ఏ చెట్టు అయినా పర్లేదండి, మనీ ప్లాంట్ చెట్టు అయినా లేకుంటే రోజ్ చెట్టు అయినా ఏ చెట్లు అయినా పర్లేదు, ఆ చెట్టు మొదట్లో కొన్ని పోయండి. ఇలా కొన్ని పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ చెట్టు దృఢంగా పెరుగుతుంది, బలంగా ఉంటుంది. కాబట్టి ఈ సింపుల్ చిట్కాను మీరు కంపల్సరీగా యూజ్ చేయండి. ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోటే చిన్న చిన్న కిచెన్ టిప్స్ మనం ఫాలో కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి కిచెన్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.